చిన్న మాట చదువుకుని ప్రార్థనలకు వెళ్ళిపోతుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం ఏం రాస్తున్నాడు? వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. కాబట్టి కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవుని ప్రియులారా, రెండు విషయాలు ఇక్కడ స్పష్టత చేస్తూ ఉన్నాడు దేవుడు. ఒకటి దుఃఖం, రెండు విచారం. ఏమేమిటి? దుఃఖం, విచారం. చెప్పండి ఏంటవి? దుఃఖము, విచారము. దుఃఖం అనేది మనం ఎక్కువసేపు ఉండదు. అది ఒక గంట ఏడుస్తామో, 2 గంటలు ఏడుస్తామో, తర్వాత అయితే కళ్ళు తుడుచుకుంటాం, బయటకు వస్తాం. అది ఏ బాధను బట్టి అయినా. ఒక్కొక్క ఇంట్లో వాళ్ళకి సంబంధించిన కష్టాలు ఎన్నో, దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఇంట్లో తెలిసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు, అయ్యగారి దగ్గర ఏడుస్తారు. అది ఏడుపు అనేది ఎక్కువ సమయం ఉండేది కాదు అది. కానీ విచారం మాత్రం సంవత్సరాలు, నెలలు కొనసాగిపోద్ది హృదయంలో. విచారం అనేది తొందరగా పోయేది కాదు. అది లోపల ఉంటుంది. అది ఎప్పుడు చూసినా సరే ముఖం విచారంగానే కనపడుద్ది. దీర్ఘకాలం ఉండేదే విచారం. ఈ విచారమైన, దుఃఖమైన ఎందుకు ఉంటుందంటే కష్టాలు బట్టి, మనకున్న బాధలను బట్టి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పెళ్ళి కానివాడికి విచారం, నా పెళ్ళి అవ్వట్లా, సంబంధం రావట్లా అని ఆడికి విచారం. పెళ్ళైన వాళ్ళు పిల్లలు లేరనుకోండి, పుట్టే వరకు విచారమే. పుట్టే వరకు విచారమే. అది ఎన్నేళ్ళైనా సరే బాధే. చదువుకున్నవాడికి ఉద్యోగం కావాలి, ఉద్యోగం వచ్చేదాకా విచారమే. కనుక పరిస్థితులను బట్టి ఎవరికున్న విచారాల వాళ్ళకి జబ్బు చేసింది, రోగం వచ్చింది, అది తగ్గేదాకా వాడికి విచారం. ఎప్పుడు తగ్గుద్దు, ఎప్పుడు లెగుస్తా, ఎప్పుడు బిర్యానీ తింటా, ఇట్లాంటి కోరికలు. కనుక బాధలను బట్టి మనుషులకి ఏముంటుందట? విచారం ఉంటుంది. ఈ రెండింటిని మనుషుడెవడు తీర్చడానికి వీలు లేదు. ఈ రెండింటిని దుఃఖము ఎవడు పోగొట్టలేడు, విచారం కూడా ఎవడు పోగొట్టలేరు. బయటికి తీసుకెళ్ళండి. విచారమైన, దుఃఖమైన మనుషుల ద్వారా తీరదు. తీరుద్దా? తీరదు. మనుషుల ద్వారా తీరదు ఇది. వీటిని దేవుడు తీర్చాలి. వీటిని దేవుడు తీర్చాలి. వినండి, 2 మాటలు ముగించేద్దాం. ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి కదా, ప్రార్థన చేయాలి కదా. ఈ విచారం, దుఃఖం ఎవరు పోగొట్టాలి? దేవుడు పోగొట్టాలి. దేవుడు పోగొట్టాలంటే దానికి ఒక సూత్రం కూడా చెప్పాడు ఆయన. నీ విచారము, దుఃఖము నేను పోగొట్టాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఈ ఇర్మియా గ్రంథం 31:21 ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాళ్ళు పాతించుము. మొట్టమొదటి మాట చెప్పాడు. బ్రతుకులో ఉన్న దుఃఖము, విచారం పోవాలంటే ఏం పాటించాలట? బాగా తలలపైకి ఎత్తండి. ఏం పాటించాలి? సరిహద్దురాళ్లను పాటించు అన్నాడు. ఏం పాటించాలి? సరిహద్దు అని అంటే ఇక్కడ వరకు మందని నిరూపించుకోవడానికే సరిహద్దు. రా ఎందుకు పాతుతావమ్మా? ఇదిగో ఇంతవరకు నాదిరా అని చెప్పుకోవటాకే. క్రైస్తవుడు అనబడిన వాడు సరిహద్దులలో ఉంటూ నేర్చుకోవాలి. అప్పుడు పోతే దుఃఖం, విచారం ఎంతలో ఉండాలి? ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. దాన్నే సరిహద్దు. దేవుడు ఏదేది చేయమన్నాడో దాని వరకే మనం పరిమితం అవ్వాలి, అంతకుమించి ఎక్స్ట్రా చేయకూడదు. దేవుడు ఏదేది తినమని చెప్పాడో అంతవరకే తినాలి. అంతకంటే ఎక్కువ వేరేది ఏదైనా తిన్నామనుకో హద్దు మీరినట్టు నువ్వు.
దేవుడు ఏదైతే తాగమని చెప్పాడో అంతవరకే తాగాలి. అందుకే నేను ఏం చెబుతున్నానంటే, క్రైస్తవుడు అనబడిన వాడికి ఒక హద్దు ఉంది. ఆ హద్దులో దేవుడు ఏం పెట్టాడు వాటిని మనం చేయాలి. ఏది తినాలి అదే తినాలి, ఏది త్రాగాలి అదే తాగాలి, ఏది చూడాలి అదే చూడాలి. ఏం చూడాలి? ఏది చూడాలి? అయ్యా ఇప్పుడు నేను ఇత్తికి బద్దకి తీశాను అనుకో, మీ పౌరులు పోతాయి. అంటే మీరు ఏది చూసేది తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఏం తినాలి? ఏం తినాలి? ఏం తినాలి? అన్నం తినాలి, దేవుడిచ్చిన ఫ్రూట్స్ అది తినాలి. ఏం తినాలి? దేవుడిచ్చిన ఆహారం తినాలి. మరి ఇంత దండలు తెచ్చి దాన్ని చేతిలో పోసి ఉఫ్ అని ఊది సప్పిట్లు కొట్టి మెట్టెట్ట నలిపి వండ చేసి పెదింకింది, ఆ దేవుడిచ్చిన ఆహారమా? మరి ఎవడికండి దేవుడు దుఃఖం విచారం కొట్టేసేది? ఏం త్రాగాలి? దేవుడిచ్చిన పానీయాలు కొన్ని అదిగా తాగాల్సింది. మంచినీళ్ళు తాగాలి, ద్రాక్షకాయ జ్యూసు. ఆ ద్రాక్షకాయ జ్యూస్ కాదు, మనం ద్రాక్ష పళ్ళు తెచ్చుకొని జ్యూస్ చేసుకుని పంచదార వేసుకుని తాగాలి. అట్లా ఫ్రూట్ జ్యూసు, మంచినీళ్ళు అటువంటివి తాగాలి. ఇదే దేవుడిచ్చినవి. కానీ వీళ్ళు ఏం తాగుతున్నారు? ఏం తాగుతున్నారయ్యా? మరి ఎట్లా పోద్ది చెప్పు? నీ విచారం ఎట్లా పోద్ది? జరగట్లేదు. ఎప్పటికి జరిగేది అని ఇన్ని మాటలు అనేది నువ్వే, హద్దుల్లో ఉండదు కూడా, బాధలు పడేది నువ్వే, హద్దు మీరు ప్రవర్తించేది కూడా నువ్వే. బయట తీసుకెళ్ళి కష్టాలు పడేది నువ్వే, హద్దు మీరు ప్రవర్తించేది కూడా నువ్వే. ఎలా కార్యాలు జరుగుతాయి? దుఃఖము విచారము దేవుడు కొట్టేయాలంటే క్రైస్తవుడు ఎక్కడ నిలబడాలి? హద్దుల్లో ఉండాలి. అట్టగంటాడు, రారా అంటాడు. రాకూడదు, రానాలి. నువ్వు పర్లేదు తినరా ఈసారికి అంటే తినకూడదు రా అని అనాలి. బాలింతకి బిర్యానీ పెట్టావనుకో, 10 మంది వచ్చి బతిలాడినా సరే ఆ అమ్మాయి తినకూడదు. తిందా ఎగిరిపోయింది. ఏం తినాలి? బాలింత ఏం తినాలి? నల్లగారం వేసుకుని తినాలి. అది బాలింత ఆహారం. కావిరి లేనివాడు ఏం తినాలి? బాయిలర్ కూడా తెచ్చి కోసేసేసి ఎంత కుండు పెడితే ఎట్లా ఉంటుంది అప్పుడు వాడి పరిస్థితి? మోగిమాకండి. ఎలా ఉంటుంది పరిస్థితి? వాడు ఏం తినాలి? జబ్బు చేసినకు ఒక పథ్యం ఉంది, బాలింతకు ఒక పథ్యం ఉంది, చిన్నపిల్లలకు ఒక పథ్యం, క్రైస్తవుడికి కూడా అలాగే ఉంది. నాకు ఈ బాధను నువ్వు చెప్పుకునేటప్పుడు నువ్వేం చేయాలి? పథ్యం చేయాలి. ఒక లిమిట్ అనేది అన్నిటిలో నీకు ఉండాలి. ఒక హద్దులో ఉన్నప్పుడు దేవుడు నీ విచారం ఏం చేస్తాడు? ఇన్నేళ్లగా మనం ఎంతో విచారపడుతున్నాం కదా, అవ్వట్లేదేంటి నాకు, జరగట్లేదేంటి నాకు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది, ఇంకెప్పుడు నాకు జరిగేదని మనం బాధపడుతున్నాం కదా. జరగాలంటే నువ్వు లిమిట్లో ఉండు. ఒక గీతకేస్తున్నాడు దేవుడు వాక్యం, అలా గీతలో ఉండు. తెలియపోతున్న అడుగు సేవకుణ్ణి అనయా ఈ చేయొచ్చా చేయకూడదు చెప్తా కదా, నేను ఇలా ఉండొచ్చా నేను చెప్తా కదా. ఎవడికంటే దేవుడికి కార్యం అద్దుల్లో లేనివాడికి, ఎగేసుకుంటే అన్నీ చేసేవాడికి ఆడికి ఎవడికి దేవుడి కార్యం చేసేది? ఇంతవరకు హద్దు మీరిన వాడికి ఎవడికి దేవుడు ఏ కార్యము చెయ్యలేదు. వాడి దుఃఖము విచారము దేవుడు తీసేయలేదు. వివరిస్తా తర్వాత రాబోయే రోజుల్లో ఆదివారం దీన్ని ఇంత బారు చేస్తా. చూద్దాం. ఇంకో మాట చెప్పాడు, మన అన్ని సబ్జెక్టులన్నీ తెవలే కాదు. 2 గంటలు మాట్లాడిన తర్వాత ఇప్పుడే ప్రసంగం మొదలైందని అంటాం మనం. అంత విస్తారమైన లోతైన సబ్జెక్ట్ ఉంది. అయితే ఇంకేమంటాడు? 2వ పాయింట్ ఏమంటాడు? దోవచూపు స్తంభములను నిలబెట్టుము. ఏం నిలబెట్టాలట? ఏమి నిలబెట్టాలి? దారి చూపించే స్తంభము నీవు నిలబెట్టాలి. ఏమి నిలబెట్టాలి చెప్పాలి? దారి చూపే స్తంభము. ఏం చూపే స్తంభం? దారి చూపే స్తంభం. మనకి వాళ్ళంత దూరాన వాటర్ ట్యాంక్ కనపడుతుంది. ఎక్కడన్నా ఊరు అన్నాడు మొన్న హై గారు. అది కనపడే నీళ్ళ ట్యాంక్ మన ఊరు అన్న. ఏం చూపిస్తుంది నాకు? అది
దారి చూపించింది, ఊరు చెప్పింది నాకు అది. ఇంకొక ఊరు వెళ్ళా నేను. వెళ్తుంటే అయ్యగారిని అడుగుతున్నా, ఎంత దూరం బాగునేస్తావు నువ్వు బండి, ఎక్కడ ఊరు ఎక్కడ, అది కాదు ఆ కొండ మీద గుడి కనపడుతుంది చూసావా, అదే మన వెళ్ళాల్సిన ఊరు అన్నాడు. అది ఎంత దూరం అయినా ఉండనే, కానీ అదైతే ఊరు మాత్రం మనకి దారి చూపిస్తుంది. నువ్వేం చేయాలంటే ఇతరులను రక్షణలోకి నడిపించే నువ్వు స్తంభంగా నిలబడాలి. నువ్వే పడిపోతే, నువ్వే కూలిపోతే, నువ్వే సతికిలి పెడితే, నువ్వే దుప్పడ ముసుగు దన్నితే, నువ్వే గుడికి రాకపోతే, నువ్వే వాక్యం చదవకపోతే, నువ్వే ప్రార్థన చేయకపోతే ఎవడండి రక్షణ పొందేది? ఇంకా వేరేవాడు ఎవరు దేవుళ్ళలోకి వచ్చేది? నువ్వు ఎలా ఉండాలంటే రక్షణ పొందినోడివి ఇతరులకు దారి చూపించే స్తంభమై నువ్వు ఉండాలి. దేవుని పని కొరకు స్తంభంగా నిలబడాలి. తప్పుకోకూడదు. తప్పుకునేవాడు ఎవడు పనికిరాడు. నేను నిలబడతా దేవుని పని కొరకు. ఆ అమ్మాయి ఉంటుందా ఉండదా నాకు అనవసరం, ఇతను ఉంటాడా ఉండడా అనవసరం. నేనైతే దేవుని పని కొరకు, సేవ కొరకు నిలబడతా. నేనైతే సేవకుడి పక్షంగా నిలబడతా. ఇశ్రాయేలు జనాభా 30 లక్షల మందిలో దూడ తయారు చేసుకుని, దూడకు మొక్కి నమస్కారం చేసి దండాలు పెట్టి నీచంగా ప్రవర్తిస్తే అందరూ చేశారు, నేను చేస్తా అన్నాడు యెహోషువ. మోషే పక్షంగా నిలబడ్డాడు. ఎవడు చెడిపోతే నాకెందుకు, నేనైతే స్తంభంగా నిలబడాలి. నేనైతే స్తంభంగా నిలబడాలి. ఎలా ఉండాలి క్రైస్తవుడు? నువ్వు పడిపోతే కార్యాలు జరగబోయా. స్తంభంలాగా ఉంటేనే కార్యాలు జరుగుతాయి. పడిపోతే కార్యాలు జరగవు. తొట్టిల్లిపోయి కూలిపోతే కార్యాలు జరగవు. విచారం బాధో, దుఃఖం బాధో, జీవితకాలం ఆ కోపకి ఈ కోపకి ఏడతా అట్లా ఉంటుంది జీవితంగా. బ్రతుకంతా లేస్తే మోకం ఇచ్చారు, ఏంటి అట్ట ఉండవు అని అంటా ఉంటారు జనం అంతా. అట్ట ఉండవంటే ఏం చెప్తావు నువ్వు? ఏమో పోట్ల ఈ బాధ, నాకు ఈ కష్టం పోట్ల. ఎట్ట పోద్ది? నువ్వు పడిపోతే ఎట్లా పోద్ది? నిలబడేవాడికి దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు నిలబడితే నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. నువ్వు నిలబడితే నీ కోసం దేవుడు నన్ను ఘనపరుచువాడిని నేను. నువ్వేం దేవుడిని అవమానపరుస్తూ ఉండు, దేవుడు మాత్రం నిన్ను ఘనపరచాలి. నీకు అన్నీ ఇచ్చి నువ్వు దేవుడిని అవమానపరచాలి. పడిపోయి నిన్ను మాత్రం దేవుడు తలకాయ పైకెత్తిలాగా చేసి నీకు అన్నీ ఇచ్చి సమృద్ధినిచ్చి అన్నీ సమకూర్చి నిన్ను ఘనపరచాలి. నువ్వు దేవుడిని అవమానపరచు. న్యాయమేనిది? నీకు న్యాయం అనిపిస్తుందా ఈ లెక్క? నువ్వేం తొట్టిల్లు కూలిపోతావు, స్తంభంలాగా ఉండవో. దేవుడైతే నీ ఇంటికి వచ్చి నీ వాకిట్లో కట్టలు మూటలు ఇసరాలి, తెల్లపాటుకు అప్పులు తీరాలి, పొద్దున్నకి పెళ్ళవ్వాలి, సాయంత్రానికి పిల్లలు పుట్టాలి. ఏ లెక్కన కార్యాలు జరుగుతాయి బిడ్డ? ఎలా నిలబడాలంటాడు? నేను అందుకని చెప్తాను, ఇంకా లోతుకు బాటల ఈ శనివారం ఆదివారం దీని విషయం బాగా సాగదీసి 2-3 గంటలు చేద్దాం. ఉంది అక్కడ అంత విషయం లేక కాదు. అట్లాంటి ఎన్నో మనం 100 ప్రసంగాలు 1000 ప్రసంగాలు ఇప్పటికే రికార్డు చేసినన్ని చూసి 10,000 ప్రసంగాలు ఉన్నాయి. చేయని ఇంకెన్ని వెళ్ళిపోయినాయి అట్లాగా. ఏమంటుంది? ఏం చెప్తున్నాడు? నీ విచారము దుఃఖం పోవాలంటే నువ్వు స్తంభము వలె నిలబడి ఉండాలి. మరి మీరు పడ్డారో నిలబడ్డారో మీరే పరీక్షించుకోండి. నేను ఇక పదే అంటాం కూడా అది మంచిది కాదు. నాకు దర్శనం వచ్చింది. ఏమొచ్చింది? నువ్వు పరిశుద్ధంగా ఉంటే నేను నిన్ను, మరి పరిశుద్ధంగా లేకపోతే చెప్పిస్తాననే కదా, ఆశీర్వదిస్తానన్నాడంటే దాని ఆపోజిట్ పదం ఏంటి? ఆశీర్వాదానికి ఎదురు పదం ఏంటి? శాపం కాదు. పరిశుద్ధంగా ఉంటే ఆశీర్వాదం, పరిశుద్ధంగా లేకుండా పడిపోతే శాపం. ఇప్పుడు ఇది శాపం మీ మీద. మీరు పడిపోయినందుకు గాను ఈ విచారం ఏంటనుకుంటున్నారు? మీరు పడిపోయినందుకు వచ్చిన శాపం ఇది. ఈ దుఃఖం ఏంటనుకుంటారు మీ ఇళ్లలో? మీరు పడిపోయినందుకు వచ్చిన శాపం ఇది. ఇప్పటికన్నా నేను నిలబడతాను ప్రభు అని తీర్మానం చేసుకో. ఇప్పటికన్నా నేను మానేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకో. ఎప్పటికైనా నా ప్రవర్తన బుద్ధి మార్చుకుని నీ పని కొరకు నేను నిలబడతాను ప్రభు అని నిర్ణయం తీసుకో. నీ విచారమును దుఃఖమును దేవుడు
తొలగిస్తాడు. మూడో విషయం చెప్పాడు అక్కడ. మూడో విషయం చెప్పాడు, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకోవాలి. ఎటు వచ్చావంటే ఇప్పుడు నువ్వు రాజమార్గంలోకి వచ్చావు. ఏ మార్గంలోకి వచ్చావు నువ్వు? నీవు వెళ్ళిన ఏ మార్గంలోకి వెళ్ళావయ్యా నువ్వు? రాజమార్గం. ఇదే మార్గం. క్రైస్తవ మార్గం ఏ మార్గం? రక్షణ మార్గం ఏ మార్గం? క్రీస్తు మార్గం ఏ మార్గం? లోకంలో ఉన్న అవన్నీ రాజమార్గాలు కాదు, అవన్నీ నరకానికి వెళ్ళే మార్గాలు. ఇది ఒక్కటే దేవుని మార్గమే రాజమార్గం. ఇప్పుడు నువ్వు ఏ మార్గంలోకి వచ్చావు? రాజమార్గములోకి వచ్చావు గనుక ఈ రాజమార్గములో నీవు నీ మనస్సు తిన్నగా అన్నాడు అక్కడ. నీ మనస్సు నీవు నిలుపుకోవాలి. ఈ మార్గంలో ఏం చేయాలి? ఈ మార్గంలో మనస్సు నిలుపుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలయ్యా? మాట్లాడతా, రేపు మాట్లాడితే అంతా చాలా విషయం ఉంది ఇంకా అక్కడ, నేను మాట్లాడతా. ఏమి నిలుపుకోవాలి దేవుళ్ళలోకి వచ్చాక? అస్థిరులైన మనస్సు కలిగిన వారు ఏమై ఉన్నారట? శాపగ్రస్తులై ఉన్నారని పేతురు అంటాడు. అస్థిరులైన మనస్సు కలిగిన వారు ఏమై ఉన్నారు? శాపం. మనస్సు తిన్నగా నిలుపుకోకపోవటం వల్ల ఏమొస్తుందట? శాపం వస్తుందట. ఆ శాపమే ఈ విచారానికి కారణం. ఆ శాపమే ఈ దుఃఖమునకు కారణం. దేవుళ్ళలోకి వచ్చాక మనసు ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? దేవుని మార్గంలోకి వచ్చాక ఎట్లా ఉండాలి? మనసు ఎట్లా ఉండాలి? తిన్నగా ఉండాలి. ఎలా నిలుపుకోవాలి? ఎట్లా నిలుపుకోవాలి? తిన్నగా నిలుపుకోవాలి. ఎట్లా నిలుపుకోవాలి? తిన్నగా నిలుపుకోవాలి. వంకర కాదు. ఈ బుధవారం అయిపోయిన గురువారం వంకరగా, ఆదివారం అయిపోయినాక సోమవారం వంకరగా, మళ్ళీ ఇవాళ ప్రార్థన అందరూ అనుకున్నప్పుడు తలక పోసుకుని బట్టలు వేసుకుని బైబిల్ పీల్చుకుని అప్పుడు తిన్నగా, ఆ ప్రార్థన అయిపోగానే మళ్ళీ వంకరగా. అట్లా వంకరలు తిరిగితే పనికిరాదమ్మా. ఒక ఇల్లు కట్టాలంటే, పిల్లర్స్ వేయాలంటే, భీములు వేయాలంటే ఆ సువలు ఎట్లా ఉండాలి? ఇంత వంకరున్నా కూడా ఆ రాడ్ బెండింగ్ ఆయన ఏం చేస్తాడు? ఆయన దగ్గర ఉన్న ఆయుధం తీసుకుని దాన్ని వంకరలన్నీ తీసి తిన్నగా వంకరగా పెట్టేసాడు అనుకో, ఆ పిల్లర్ ఎట్టిపోద్దండి? ఆ భీములు ఎట్టిపోద్ది? స్లాబ్ ఎట్టిపోద్ది? అది నివాసానికి యోగ్యం అవుతుందా ఆ ఇల్లు? అది తిన్నకెందుకు తీయాలి? తిన్నగుంటేనే ఇల్లు అందంగా, నువ్వు తిన్నగుంటే నీ ఇల్లు అందంగా ఉంటుంది. నువ్వు తిన్నంగా ఉంటే నీ కుటుంబం అందంగా, నువ్వు తిన్నగా లేక నీ కుటుంబం ఎంత వికారమైంది ఈ రోజున. నువ్వు తిన్నగా లేక నీ ఇల్లు ఎంత ఆగమైంది ఈ రోజున. నువ్వు తిన్నగా లేక నీ భార్య ఎలా అయింది, నీ పిల్లలకు అయ్యారు. ఎంతసేపు అమ్మాయిని అంటాం కాదు, వెళ్ళిపోయింది, మాట్లాడతలా, రాట్లా. నువ్వు తినకున్నావా? నువ్వు తినగా లేకుండా అమ్మాయిని అంటావేంటి? నువ్వు తిన్నగుంటే గడప దాటుద్దా ఆడ మనిషి? నువ్వు తిన్నగా ఉంటే పిల్లలు గడప దాటుతారా? నువ్వు తిన్నగా నిలబడితే ఆ అమ్మాయిని నేను ఎదిరిస్తుందా? ఎదురు మాట్లాడుతుంది. ఏ చేత ఏం చేస్తాడట? వేసేస్తాడంట. వేసేయి, దేవుడు కూడా వేస్తాడు. నువ్వు తిన్నగా నిలబడితే నీకు ఎందుకు ఎదురు మాట్లాడుతుంది? ఏమాయి, నువ్వు తిన్నగా నిలబడితే ఆడు నీకు ఎందుకు ఎదురు మాట్లాడతాడు? నువ్వే తిన్నగా ఉండవు ఏ దేవుని మార్గంలో. వాళ్ళేమో నీకు అనుకూలంగా ఉండాలి. నువ్వు వంకర పనులు చేస్తే వాళ్ళు మాత్రం రాగానే బోవెట్టి, నీళ్ళెట్టి, బట్టలెట్టి జోగొట్టాలి నిన్ను. నువ్వే వంకర గాలిరాత్రి వస్తావు. వీళ్ళు మాత్రం తలుపులు బారలాగా యేసు ప్రభు కోసం చూసినట్టుగా ఎదురు చూసుకుంటా. రెండు అయిపోయిన టైం రేపు ఇప్పుడు వచ్చే వెంటరా, ఇదిగో నీళ్ళు ఎట్టాను, స్నానం చేసేసేసేసేసి ఈ బట్టలు కట్టేసుకుని 7 ఇప్పుడే 12కి 1 గంట బొవ్వండేరా తిందికండ్రా అని స్వాగతం పలకాల. ఇట్లాంటి వంకర పనులు చేస్తేనేమో ఏమనకూడదు. అమ్మాయి అందాజ వచ్చింది, నువ్వైతే నేనేం చేయొచ్చు, కానీ ఆ అమ్మాయి మాత్రం ఏంటి ఇప్పుడు దాకుండా అని అనకూడదు. అంటే ఇక అంతే సంగతులు. నువ్వు తిన్నగా ఉంటే నీ కుటుంబం ఎందుకండి అట్లా మాడిపోద్ది? నువ్వు తిన్నగా నిలబడి దేవుని మార్గంలో ఉంటే నీ కుటుంబం ఎందుకని అట్లా ఎండిపోద్ది?
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది నీ కుటుంబం. కుటుంబాన్ని దేవుడు అట్లా ఉంచుతాడు. తినగా ఉండరా అంటే నువ్వు వంకరొకర పోతావు, అడు తిరుగుతావు, వీడు తిరుగుతావు, ఆ మేలు కంటావు, ఈ మేలు కంటావు, అడు చూస్తావు, వీడు చూస్తావు. ఏమవుతాయి కుటుంబాలు? బాధేయట్లేదా? ఇట్లా ఉంది నా కుటుంబాన్ని బాధేయట్లేదా? ఇట్లా తిరుగుతున్నాయండి ఒంటరి కానీ బాధేయట్లేదా? నా ఇంట్లో ఆడమనిషి ఏదని బాధేయట్లేదా? నా పిల్లలు నన్ను ప్రేమించలేదంటే బాధేయట్లేదా? ఒక ఇంటికి వెళ్తే అమ్మాయి మా నాన్న చచ్చిపోతే బాగుండు. ఎన్నిసార్లు చెప్పే మాట? మా నాన్న చచ్చిపోతే బాగుండు అయ్యగారు అంది. ఓ తండ్రి చావు కోరుకుంటుంది కూతురు. ఎందుకని? నువ్వు చేస్తున్న కార్యాలు అటువంటివి, నువ్వు చేస్తున్న పనులు అటువంటివి. కన్న బిడ్డకి విసుకొచ్చింది. యాక్చువల్గా ఆడపిల్లలకి తండ్రి అంటే పిచ్చి, ఎంతసేపు తండ్రితోనే ఉంటారు. అటువంటి కూతురు తండ్రిని అంటదే, అయ్యగారండి మా నాన్న చచ్చిపోతే బాగుండు, నేను మా అమ్మ మా అన్నయ్య సుఖంగా ఉంటాం అని. అట్లాంటి మనసు ఎందుకు వచ్చింది కుటుంబస్తులకి? తిన్నగుంటే అట్లా అంటారా అండి వాళ్ళు? తిన్నగా నిలబడితే పిల్లలకి అంత విరక్తి వస్తుందా? తిన్నగా నిలబడితే భార్యకి అంత విరక్తి వస్తుందా? తిన్నగా నిలబడితే భర్తకంత విసుగు వస్తుంది నీ మీద? నువ్వు తిన్నగా నిలబడినందున ఒక సేవకుడిగా నాకు కూడా గుండెలు ఎంత గాయం ఉందని తెలుసా? ఎంత గాయం ఉందని తెలుసా? ఏమనుకోండి, నువ్వు ఆత్మీయ జీవితం రాజమార్గం ఇది. ఏ మార్గం? ఈ రాజమార్గములో నీ మనస్సు నువ్వు తిన్నగా నిలపాలి. నిలిపితే ఏమంటున్నాడు దేవుడు? నూతన కార్యములు. ఆ కింద అంటాడు ఆ మాట, చదవండి. ఈ పట్టణమునకు నీవు తిరిగి రమ్ము. నువ్వు ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగుతావు? విశ్వాసఘాతకులారా, అద్దుగద్దుగా అంటాడు, యెహోవా నీ దేశములో నూతన కార్యము జరిగించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నీ దేశములో ఏ కార్యము? మునుపెన్నడు ఎరుగని కార్యములు ప్రభు చేయబోతున్నాడు. ఆ కార్యముల ద్వారా నీ దుఃఖము, నీ విచారమును దేవుడు, దేని కొరకు నీ గుండె బరువెక్కిపోయిందో ఆ భారం, ఆ బరువు అంతా దేవుడు తీసేయబోతున్నాడు. దేని విషయమై కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చావో ఆ కన్నీళ్లు దేవుడు ఇప్పుడు తీసేయబోతున్నాడు. నూతన కార్యములు జరిగించబోతున్నాడు. ఈ కార్యములు ప్రభు జరిగించాలంటే, ఈ విచారము, దుఃఖము దేవుడు తీసేయాలంటే ఏం చెప్తున్నాడు? ఎన్ని పాయింట్లు? 3 విషయాలు చెప్పాడు. నువ్వు హద్దుల్లో ఉండాలి. నాకు అనవసరం, లోకంలో ఉండబడితే నాకు అనవసరం. ఇక్కడ దేవుని మందిరంలో ఉన్నారు, మీరు రక్షణ పొందినోళ్ళు, మీరు ఎక్కడ ఉండాలి? హద్దుల్లో ఉండాలి. రెండోది ఏం చెప్పాడు? నువ్వు పడిపోక నిలబడే స్తంభంలాగా నిలబడి ఉండాలి. మూడోది ఏమంటాడు? నువ్వు రాజమార్గంలోకి వచ్చావు కాబట్టి నువ్వు నీ మనస్సు తిన్నగా నిలుపుకోవాలి. నిలుపుకుంటే నూతన కార్యములు చేస్తాను, దుఃఖము విచారమును కొట్టేస్తాను నేను. దేవుని మాట, దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.